జై గురుదత్త. హరిహర యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకందరికీ నా నమస్మాంజలి. నేను మీ ఆచార్య శ్రీమాన్ హనుమత్ దత్తానంద గురూజీ. ఈరోజు గురుచండాల దోషము పరిహారాల గురించి తెలుసుకుందాం. ఎవరి జాతకంలోనైనా, ఎవరి జాతక చక్రంలోనైనా గురువు రాహు ఏ భావంలో కలిసి ఉన్నా, గురువు కేతువు ఏ భావంలో కలిసి ఉన్నా గురుచండాల దోషం ఏర్పడుతుంది. గురువు రాహు కలిసి ఉన్నటువంటి జాతకం అయితే ఇతరులను మాయలు మోసాలు చేస్తూ ఉంటారు. గురువు కేతువుతో కలిసి ఉంటే ఇతరుల చేతిలో మోసపోతూ ఉంటారు. గురువు రాహుతో కలిసి ఉంటే మోసాలు చేస్తారు, గురువు కేతువుతో కలిసి ఉంటే మోసాలకు గురి అవుతూ ఉంటారు. మరి అలాగే గురువు రాహు నక్షత్రాలైనటువంటి ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్రాల్లో ఉన్నా కూడా గురుచండాల దోషం ఏర్పడుతుంది. అలాగే కేతు యొక్క నక్షత్రాలైనటువంటి అశ్విని, మఖ, మూల, ఈ 3 నక్షత్రాలు కేతు నక్షత్రాల్లో ఉన్నా కూడా గురుచండాల దోషం ఏర్పడుతుంది. కాబట్టి ఇవి ఏర్పడ్డప్పుడు గురువు యొక్క శక్తి అంటే వాస్తవమైనటువంటి శక్తి, సహజమైనటువంటి శక్తి, ధార్మికమైనటువంటి సహజమైనటువంటి శక్తి అంటే ధనానికి అధిపతి గురువు, సంతానానికి అధిపతి గురువు. ఈ యొక్క సహజమైనటువంటి తన యొక్క కారకత్వాలను కోల్పోతాడు. తీవ్రమైనటువంటి ప్రభావాలను గురి చేస్తూ ఉంటాడు రాహు. కాబట్టి ముఖ్యంగా గురుచండాల దోషం ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా గురువుకు అంటే గురు దక్షిణామూర్తి, రాఘవేంద్ర స్వామి కావచ్చు, దత్తాత్రేయ స్వామి కావచ్చు, షిరిడి సాయిబాబా గారు కావచ్చు, ఇలాంటి గురువు క్షేత్రాలు ఎక్కువగా దర్శించాలి. అలాగే గురువు స్తోత్రాలు ఎక్కువగా పఠించాలి. అలాగే శనిగలు దానం చేయాలి ఎక్కువగా. అలాగే స్వీట్ లడ్డూలు ఎక్కువగా పంచాలి. అలాగే అమ్మవారికి నిత్యం కుంకుమార్చన చేస్తూ ఉండాలి. అలాగే గణపతి పూజ ఎక్కువ చేస్తూ ఉండాలి. గణపతి హోమం ఎక్కువ చేయిస్తూ ఉండాలి. ఇలా ఎవరైతే చేయిస్తూ అమ్మవారికి, గురువుకి ఎవరైతే పరిహారాలు చేసుకుంటూ ఉంటారో వాళ్ళందరికీ గురుచండాల దోషం తొలగిపోయి వాళ్ళంతా కూడా ఆయురారోగ్యాలతో జీవిస్తారు. జై గురుదత్త.